హైదరాబాద్ ఫతేనగర్ ఎస్టీపీని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఆ పార్టీ నేతలు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పరిశీలించారు. తమ హయాంలో హైదరాబాద్ను మురుగునీటి రహిత నగరంగా మార్చాలనే గొప్ప లక్ష్యంతో ఎస్టీపీలను ప్రారంభించామని గుర్తు చేశారు. ఫతేనగర్ ఎస్టీపీ నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తోందని విమర్శించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. తాము మొత్తం 31 ఎస్టీపీల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. 3,866 కోట్లతో మురుగునీటి శుద్ధి కార్యక్రమం ప్రారంభించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మూసీ సుందరీకరణ అంటోందని ఎద్దేవా చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క అబద్ధాలు చెప్పారని విమర్శించారు. హైడ్రా పేరుతో పెద్దలకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయం జరుగుతోందని చెప్పారు. అది స్వచ్ఛంగా కనపడాలి. ఎందుకంటే అందరం ఇక్కడ హైదరాబాద్లో బతికిన మన పిల్లలు ఇన్నే ఉంటాయి.